వాళ్ళ పరిపాలనకి సంబంధించి ఒక ఛాన్స్ అని అడిగి నేనేదో ఉద్ధరిస్తాను. నా తండ్రి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా పేరెన్నికగన్న రాజకీయ నాయకుడు. ప్రజలందరి మనసుల్లో దేవుడిగా కొలువొందాడు. నేను అదే రాజ్యాన్ని మీకు తీసుకొస్తాను. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని 2019 ఎన్నికలకు ముందు అడుక్కుని, ఐ డోంట్ మైండ్ టు సే దిస్ వర్డ్, అడుక్కుని ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలతోటి మొత్తానికి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి వీళ్ళు పరిపాలకులు అనిపించుకుంటారేమో అని అనుకుంటే, కానీ వీళ్ళు అనిపించుకున్నదల్లా వీళ్ళు గ్యాంగ్, ఏదో రౌడీ, మాఫియా, గుండా ఇలా ఉంటారు చూసారా, అలాగా గ్యాంగ్ అన్నట్టుగా వీళ్ళు తయారయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అవన్నీ అంటే అప్పట్లో బయటపడినటువంటి సంఘటనలు మనం చూసినవి కొన్ని అయితే, ఇప్పుడు బయట పడుతున్నవి చూస్తుంటే నిజంగా వీళ్ళ మాఫియాకి ఏమాత్రం తగ్గలేదు. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసేసి మాఫియానే నడిపించారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందులో ఒకానొక సంఘటన ముంబైకి సంబంధించినటువంటి నటి, డాక్టర్, కళాకారిణైనటువంటి కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ కేసు ఇష్యూ. చాలా షాక్ అయ్యాం అందరూ. ఎఫ్ఐఆర్ బయటకు వచ్చేసరికి ఒక నటిని కేవలం ఎఫ్ఐఆర్ అలాగా రిజిస్టర్ చేశారో లేదో ఇమ్మీడియట్గా తీసుకొచ్చాక 45 రోజుల పాటు విజయవాడలో భాష రాదు, ప్రాంతం తెలీదు, ఎవరూ తెలీదు, అక్కడ కోర్టులని సైతం మోసం చేసేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించేసి రిమాండ్కి పంపించేసి అక్కడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో చిత్రహింసలకి గురి చేసి ఒక మహిళ అని కూడా చూడకుండా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా బయటకు వచ్చేసరికి యావత్ ఆంధ్రదేశం కూడా షాక్ అయింది ఒక్కసారిగా. ఇంటి ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా కాదు మేము చేసేదే ఇది అని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఆఖరికి ఐపీఎస్ ఆఫీసర్స్, నేను షాక్ అయ్యాను పర్సనల్గా. ఐపీఎస్ విశాల్ గున్ని పేరు కానీ, కాంతిరాణ టాటా పేరు కానీ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ గురించి తెలిసిన, వాళ్ళ గురించి న్యూస్లో చూసిన, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పటి పరిస్థితులన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళని అడ్మిరేషన్గా తీసుకున్నది మనం. ఇలాంటి వాళ్ళని చూసా మనం ఎందుకు అలా ఐపీఎస్లో అవ్వలేకపోయాం, లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళలేకపోయాం, మనం కూడా అలా కష్టపడితే బాగుండును కదా అని అనుకోని యువత లేరు అంటే అతిశయోక్తి కాదు. సో మొత్తానికి విశాల్ గున్ని అప్రూవర్గా మారడం అనేది ఈ కేసులో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఆయన చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్గా సిస్టమ్ని పూర్తిగా నాశనం చేసేసి వాళ్ళకి నచ్చినటువంటి విధంగా ఇదంతా చేశారు అనడంలో పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే సీఎంఓ, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయం, దానికంటూ ఒక గౌరవం ఉంది. రాష్ట్రం మొత్తాన్ని కూడా మానిటర్ చేయాల్సినటువంటి పరిస్థితి సీఎంఓ మీద ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఈ పథకాలు అందించడం దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా వాళ్ళ మీద ఉంటాయి. అలాంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో బ్రోకర్ పనులు చేశారు వీళ్ళు. ఎస్, బ్రోకర్ పనులు చేశారు. ఎవరికి బ్రోకరేజ్ చేశారు? సీఎంఓని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంటే ఇప్పుడు మాజీ అనుకోండి, అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సకల శాఖా మంత్రిగా ఉన్నటువంటి సలహాదారు విత్ క్యాబినెట్ ర్యాంక్ సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ పపెట్, తోలుబొమ్మ అంటాం చూసారా, అలాగా ఒక తోలుబొమ్మ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక మహిళ హోంమంత్రి తానేటి వనిత. ఆవిడ దేనికున్నారో తెలియదు, ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అసలు ఆవిడ తెలుసో లేదో కూడా తెలియదు. చాలామందికి వైఎస్ఆర్సీపీలో అసలు ఇలాంటి సంఘటనలు జరిగాయి వాళ్ళ రెజ్యూమ్లో అనేది చాలామందికి తెలుసో లేదో కూడా తెలియదు. ఇక ఆ కుక్కల విద్యాసాగర్, లా తీసేస్తే సరిపోతుందేమో అని చాలామంది అభిప్రాయం. సరే పక్కన పెడితే, ఓవరాల్గా అప్రూవర్గా మారినటువంటి విశాల్ గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. మరి నెక్స్ట్ ఇక ఐపీఎస్ అరెస్టులు మాత్రమే కాదు, పెద్ద తలకాయలు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళ అరెస్టులు తప్పవు అన్నటువంటి సూచనని ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్లోకి చాలా బలంగా పంపింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఇక ఈ కేసుకి సంబంధించిన డిబేట్లో మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, అలాగే అమరావతి బహుజన